Hello students, it was AP State 10th most expected 1 mark questions and answer respiration lesson నుంచి నేర్చుకుందాం. First question, what is the energy currency of the cell? ATP, adenosine triphosphate, is the energy currency of the cell. ATP అనేది రెస్పిరేషన్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఎనర్జీ అన్నమాట. whenever our body needs energy, ATP will provide the energy. That's why it is called as energy currency of the cell. Second question, రెస్పిరేషన్ దట్ అకర్స్ వితౌట్ ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగే ప్రాసెస్ని ఏమంటారు? ఎండ్రోబిక్ రెస్పిరేషన్ వితౌట్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎండ్రోబిక్ రెస్పిరేషన్ ఇన్ విచ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ లెస్. ఇంకా ఇది జనరల్గా లోవర్ ఆర్గానిజంలో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మన మజిల్ సెల్స్లో కూడా ఒక్కొక్కసారి ఎండ్రోబిక్ రెస్పిరేషన్ అనేది కనిపిస్తుంది. బ్యాక్టీరియా, ఈస్ట్ అనేవి ఎండ్రోబిక్ రెస్పిరేషన్ పెర్ఫామ్ చేస్తాయి. ఇది ఆల్కహాల్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. దీన్ని ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఆర్గాన్స్ వేర్ గ్యాస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ ఇన్ హ్యూమన్స్. ఎక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది? ఆబ్వియస్లీ లంగ్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. లంగ్స్లో కూడా స్పెసిఫిక్గా చూస్తే ఆల్వియోలై, బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ లంగ్స్లో ఉంటాయి. అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ ఆల్వియోలై సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్. ఆల్వియోలై లంగ్స్ యొక్క ఫంక్షనల్ యూనిట్స్ అన్నమాట. ఇక్కడే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మస్కులర్ షీట్ బిలో లంగ్స్ హెల్పింగ్ ఇన్ బ్రీతింగ్ ఈజ్ డయాఫ్రమ్ అనేది ఒక మస్కులర్ షీట్. ఇది మన ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్లో అంటే బ్రీతింగ్ ప్రాసెస్లో మనకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, respiratory pigment present in blood that carries oxygen is hemoglobin. Hemoglobin is the respiratory pigment in human beings which carries maximum 4 oxygen molecules. 4 oxygen molecules ni oka hemoglobin molecule carry cheyagalaду. Next question, the site of cellular respiration cells. It is mitochondria. Mitochondrial 2 membranes ఉంటాయి, outer membrane, inner membrane. Inner membrane లో finger like foldings ఉంటాయి, cristae. These cristae are the sites of cellular respiration. As energy produced in mitochondria, they are also called as powerhouse of the cell. Next question, yeast converts sugar into alcohol during fermentation. Fermentation process ante anaerobic respiration in which oxygen is not used. Bacteria, yeast fermentation process ni perform చేస్తాయి. ఈ ప్రాసెస్లో ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 8th question, define respiration. The process of releasing energy from food is called respiration. In respiration process, ఫుడ్ అనేది బ్రేక్ అయ్యి ఫుడ్ నుంచి ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ గ్లూకోజ్ అనేది డైజెస్టెడ్ ఫుడ్. CO2 ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద బ్లడ్ మెయిన్లీ యాజ్ బైకార్బోనేట్స్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బ్లడ్లో బైకార్బోనేట్స్ రూపంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, నార్మల్ బ్రీతింగ్ రేట్ ఇన్ హ్యూమన్స్ పర్ మినిట్ 12 to 16 times పర్ మినిట్. బట్ ఈ బ్రీతింగ్ రేట్ అనేది మనం చేసే యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఒకలాగా, రన్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు వేరువేరుగా ఉంటుందన్నమాట. నియర్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ సే 12 to 16 or 12 to 18 times per minute. 11th question, organ that floats in the human body. Lungs. 12th question, it is easy one. Gas required for both burning and respiration. Answer is oxygen. 13th question, first stage of respiration, glycolysis, occurs in cytoplasm. The waste product released during exhalation, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది వేస్ట్ ప్రొడక్ట్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా మన బాడీలో ఎక్కువైనట్టయితే అది పాయిజనస్గా మారచ్చు. కాబట్టి CO2 is the waste product during exhalation. Last question, openings in insects for respiration are called spiracles. Spiracles are the openings for respiration. These spiracles leads to tube-like structures called as trachea, which is in turn directly in connection with body fluid. Okay, thanks for watching. Please subscribe for more videos like this.